కడప నగరంలోని నడిబొడ్డున ప్రముఖ కృష్ణా సర్కిల్లో శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. జనసేన నాయకులు తుంగ రమణయ్య, భరత్ ఆయన సేవలను కొనియాడారు. రాయలసీమను రత్నాలసీమగా మార్చిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు 500 ఏళ్ల క్రితం అనేక సంక్షిప్త సామాజిక ఆర్థిక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన సృజనాత్మకత, దయాభరపరమైన పాలనను ఎప్పటికీ మర్చిపోలేమని, ప్రజల హృదయాల్లో ఆరాధ్య దైవంగా నిలిచారని వ్యాఖ్యానించారు. సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి భారీగా నివాళులు అర్పించడం జరిగింది. మా ఆరాధ్య దైవం, మా బలిజోళ్లకు ఇంటి దేవుడు. ఇప్పుడు జనరల్గా మనిషికి ఎలా ఇంటి దేవుడు ఉంటాడట, మా బలిజోళ్ళందరికీ ఇంటి దేవుడు శ్రీకృష్ణదేవరాయలుగా కొలుచుకుంటున్నాము. ఈయన చేసిన పనులు ఎప్పుడో 500 ఏళ్ళ కిందట చేసిన పనులే ఈరోజు ఉపాధి హామీ కానీ ఈరోజు ఇచ్చే పథకాలన్నీ కూడా అప్పుడు 500 కిందనే మా శ్రీకృష్ణదేవరాయలు పెట్టినారు. ఆయనకు ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన్ను ప్రతిరోజు స్మరించుకుంటూ ఒంటరి తెలగ అందరూ కూడా చాలా ఘనంగా ఈరోజు వర్ధంతి వేడుకలను కడప జిల్లా నడిబొడ్డున కృష్ణా సర్కిల్ నందు చేయడం జరిగింది. అదేవిధంగా రాయలసీమను రత్నాలసీమగా చేసినటువంటి రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆయన మా సామాజిక వర్గానికి చేరడం మేము చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా ఆయన వారసునిగా ఈరోజు మా జనసేన అధినేత సంక్షేమ పథకాలను కూడా అదేవిధంగా తీసుకురావడం చాలా గణనీయం. కాబట్టి ఈరోజు కృష్ణా సర్కిల్ నందు శ్రీకృష్ణదేవరాయ వర్ధంతి చాలా ఘనంగా జరిగింది. ప్రజలు, జన సైనికులు